హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవర్క్ శ్రీనివాస్ని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ తెలుగు ద్వితీయ సంవత్సరం పుస్తకంలోని కవిత్వ విభాగంలో గల 5వ పాఠ్యాంశమైనటువంటి కోకిల ఓ కోకిల అనేటువంటి వచన కవితను విందాం. ఈ కవిత చాలా బాగుంది. దీన్ని అందరూ కూడా విని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలరని చెప్పేసి కోరుచున్నాను. చూడండి, కోకిల ఓ కోకిల అనేటువంటి పేరుతోటి ఒక చక్కని వచన కవితను కణపర్తి రామచంద్రాచార్యులు గారు రాయడం జరిగింది. వీరు ఏ సందర్భంలో రాశారు ఈ కోకిల ఓ కోకిల అనే కవితను అంటే, వీరు ఒకరోజు హైదరాబాద్ కోటి సెంటర్లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా వీరికి కోకిల యొక్క కుహూ కుహూ రాగాలు వినిపించాయట. ఆ సందర్భంలో కవి యొక్క హృదయం స్పందించి కోకిలను ఇతివృత్తంగా తీసుకొని ఈ చక్కని కవితను వారు రాయడం అనేది జరిగింది. ఓకేనా? మరి ఈ కవితను ఆధారంగా చేసుకొని వారు సమాజంలోని వర్ణ వివక్షను, అదేవిధంగా సామాన్యుల యొక్క ప్రతిభను వ్యంగ్యంగా అందంగా తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వీరు ఈ కవిత ద్వారా జాతి సమైక్యతను మరియు సమతాభావాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి కవిత యొక్క శీర్షిక ఏమని చెప్పుకున్నాము? కోకిల ఓ కోకిల. చూడండి, భగవద్గీతల ఉల్లాసాన్ని కలిగిస్తున్నావు, జాతీయ గీతంలా ఉత్తేజాన్ని అందిస్తున్నావు, ఏ ఎలక్ట్రికల్ స్తంభం మీద కూర్చున్నావో, ఏ అంతస్తుల మేడ మీద దాక్కున్నావో, కోకిల ఓ కోకిల. ఈ మధ్యాహ్నం మండుటెండలో నీ పాటతో నా గుండెలు తోడేస్తున్నావు. ఈ కోటి సెంటర్లో ఏ కోటికొక్కడో నా బోటివాడు తప్ప ఎవరికుందే నీ పాట వినే తీరిక. ఎవడి తొందర వాడిది, ఎవరి పనులు వారివి, రొప్పుకుంటూ రోజుకుంటూ అంతా పరిగెత్తే వాళ్ళే, త్రొక్కుకుంటూ త్రోసుకుంటూ అంతా ఎక్కి వెళ్ళే వాళ్ళే. అయినా ఎవరో వన్స్ మోర్ అన్నట్లు పాడిందే పాడుతున్నావు. ఆహా ఓహోల నోటి పదాలు తప్ప 116 ఎవరిస్తారే నీకు? కోకిల ఓ కోకిల. నువ్వు కుహూ కుహూ అన్నప్పుడల్లా ఓ మినీ కవిత రాలిపడ్డట్లు అనిపిస్తుంది. నీ గలమే ఒక మధుర కవితల క్యాసెట్లా కనిపిస్తుంది. కొత్త బిచ్చగాడు పొద్దురుగడన్నట్లు ఎందుకే ఈవేళ కూస్తున్నావు? ఏడాది పాటు సాగిన మౌనవ్రతానికి ఉద్యాపన చేస్తున్నావా? అవును, మరి నువ్వు నోరు మూసుకు కూర్చుంటే ఎవరు నిన్ను గుర్తిస్తారు? మా కవులు ఆవాహనం చేసుకోవడం తప్ప చిలుకల, హంసల, నెమలిల ఏ దేవుళ్ళు నిన్ను వాహనం చేసుకుంటారు? నల్లని వాళ్ళ బ్రతుకు ఎప్పుడు ఈ సమాజంలో ఇంతే. కోకిల, నాకు తెలుసు, ఎవరో సన్మానించాలన్న ఆశ నీకు లేదు. పై రవి మార్గం తప్ప పైరవి మార్గం నీకు తెలియదు. దైవం ఇచ్చిన కళను గలం విప్పి ప్రదర్శిస్తున్నావు. మావి చివుళ్ళు మేస్తేనే నీవింత మధురంగా కూస్తున్నావు. మామిడి పళ్ళు తిన్నా మేము కరుపు కూతలే కూస్తున్నాము. ఆహారంలో ఏముందే కోకిల? ఆ సంస్కారంలో ఉంది కానీ. కోకిల ఓ కోకిల, నీకు ఇల్లు లేదు, వాకిలి లేదు, బరువు బాధ్యతలు అసలే లేవు. నాలాగా బస్సు కోసం ఎదురు చూడాల్సిన పని అంతకంటే లేదు. ఆకులములు మేసుకుంటూ హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆకాశంలో విహరించే రాగాల దొరసానివి నీవు. చార్మినార్ కొమ్ము మీద వాలుతావు,
నౌబత్పహడు రొమ్ము మీద కాలుతావు. మత విద్వేషాల రక్తం చిందే చోట సరిగమల రాగ రక్తిమలారపోస్తావు. వర్ణ వర్గ విభేదము లేని స్వేచ్ఛాపూరిత సమతా విహంగానివి నీవు. నీ జాతి సమైక్యతను అర్థం చేసుకోలేక, నీ మధుర వాక్కుల్ని భరించలేక ఈ కాకులు నిన్ను తరిమి కొడతాయి. అయినా మంచి మాటలు ఎవరికి రుచిస్తాయి? పెంచి పోషించే వాళ్ళ చేతనే దూరం కొట్టబడే అభాగ్యురాలివి. కోకిలా, అటు చూడు. ఆ పెద్ద కోకిలకు నీ మీద ఎందుకే అంత ద్వేషం? నువ్వు కుహూ కుహూ అంటే అది కుహూ కుహూ అని నీతో పోటీ పడి కూస్తుంది. ఓహో, ప్రతిభకు వర్ణభేదం లేనట్లే ఈర్ష్య ద్వేషాలకు వయోభేదం లేదు. కోకిలా, ఓ కోకిలా, నీవెంత పాడినా నీ పాటను గుర్తించదు ఈ విశ్వవిద్యాలయం. నిన్ను గుర్తించడానికి నీవు జాతీయ పక్షివి కాదు, ధవల పారావతానివి కాదు, ప్రజలచే మొక్కులందుకోవడానికి పాల పిట్టవు కాదు. అందుకే ఈ పట్నంలో ఎందుకే, రా పోదాం మా పల్లెకు. అక్కడ పచ్చని చెట్టే నీకు కట్టని వేదిక, పైరగాలే నీకు పెట్టని మైకు, కల్లా కపట మెరుగని పల్లె ప్రజలే నిన్ను గుర్తించే శ్రోతలు. ప్రతి కొమ్మ నీ కళా కౌశలంతో పులకించిపోవాలి. ప్రతి చెట్టు నీ కమ్మని రాగముతో సంగీత నిలయమైపోవాలి. ప్రతి గుండె, ప్రతి గూడు నీ మధుర గీతాలతో నిండిపోవాలి అంటూ కవి ఆ కోటి సెంటర్లో తాను చూసినటువంటి కోకిలను ఇతివృత్తంగా చేసుకొని ఈ చక్కని వచన కవితను మనకు అందించడం జరిగింది. ఒక్కసారి మనం పరిశీలిస్తే, దీని వివరణ కూడా పరిశీలిస్తే ఏమంటున్నాడో చూడండి కవి. భగవద్గీతల ఉల్లాసాన్ని కలిగిస్తున్నావు. చూడండి, కురుక్షేత్ర సంగ్రామంలో అస్త్ర సన్యాసము చేసినటువంటి అర్జునుడికి గొప్ప సందేశాన్ని ఇచ్చి మరి కార్యోన్ముఖుని చేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. అలా ఆ భగవద్గీత వింటే ఒక మనిషికి ఏ విధమైనటువంటి ఉత్సాహం కలుగుతుందో అలాంటి ఉత్సాహాన్ని నీ కుహూ కుహూ రాగాలు మాకు ఇస్తున్నాయి అని చెప్పి కవి రామచంద్రాచార్యులు కోకిలను ఉద్దేశించి అంటున్నాడు. జాతీయ గీతంలా ఉత్తేజాన్ని అందిస్తున్నావు. మా జాతీయ గీతం జనగణమన విన్నప్పుడు మాలో సరికొత్త బలము అనేది ఏ విధంగా ప్రేరేపితమవుతుందో అలా మమ్మల్ని ఒక జాతీయ గీతంలా ఉత్తేజపరుస్తున్నావు కోకిల అని చెప్పేసి ఆ కోకిల యొక్క కుహు కుహు రాగాలు విన్నప్పుడు కవి తనకు కలిగిన అనుభూతిని ఈ కవితలో తెలియజేస్తూ ఉన్నాడు. ఏ ఎలక్ట్రికల్ స్తంభం మీద కూర్చున్నావో ఓ కోకిల, నువ్వు ఏ ఎలక్ట్రికల్ స్తంభం మీద కూర్చున్నావో, ఏ ఏడంతస్తుల మేడ మీద దాక్కొని కుహు కుహు అంటున్నావో, కానీ ఈ మధ్యాహ్నము మండు టెండలో నువ్వు కుహు కుహు అని మరి రాగాలు తీస్తూ నా గుండెలు తోడేస్తున్నావు కోకిల, నా గుండెల్ని, నా హృదయాన్ని ఆకర్షిస్తున్నావు కోకిల అని చెప్పి కవి అంటుండు. కోకిల, ఈ కోటి సెంటర్లో కవి ఎక్కడున్నాడని చెప్పుకున్నాం మనం. కోటి సెంటర్లో బస్ కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పుకున్నాం కదా. ఈ కోటి సెంటర్లో ఏ కోటికొక్కడో నా బోటివాడు తప్ప, కోటిలో ఏ ఒక్కడో నాలాంటి వాడు తప్ప నీ యొక్క కుహు కుహు రాగాల పాటను వినే చీరిక ఎవరికి ఉందే కోయిలా? ఎవరికీ లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ మహానగరంలో ఎవరు కూడా నీ కుహు కుహు రాగాలను ఆస్వాదించేటువంటి తీరికతోటి లేరు. వారి యొక్క ఆలోచన ధ్యాస నీ యొక్క కుహు కుహు రాగాలపైకి రాదు అని చెప్పేసి కవి అంటుండు.
కోకిల ఇక్కడ ఎవరి తొందర వారిదే, ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతుంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు ఎవరి హడావిడిలో వారు గడిపేస్తూ ఉంటారు. రొప్పుకుంటూ అంటే ఆయాస పడుతూ అంతా కూడా మరి ఈ గజిబిజి జీవితంలో ఉరుకులు పరుగులతోటి సతమతమవుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తొక్కుకుంటూ తోసుకుంటూ మరి తమ యొక్క దారుల్లో వెళ్తూ ఉంటారు అని చెప్పేసి అంటుండు. అంతా ఎక్కేవాళ్ళే అంటుండు. అంటే బస్సులు ఎక్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది, ఇతర వాహనాలు ఎక్కేవాళ్ళు కొంతమంది, ఇలా అందరూ రకరకాల వాహనాలు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు, అంతా అడావిడిగా ఉంటారు అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఇంకా ఏమంటున్నాడు, అయినా ఎవరో వన్స్ మోర్ అన్నట్లు, అయినా ఎవరో నిన్ను మరొక్కసారి కుహు కుహు అని చెప్పేసి మరి కూలి రాగాలు తీయమని నిన్ను అడిగినట్లు, కుహు కుహు అనేటువంటి రాగాలు తీయమని నిన్ను అడిగినట్లు నువ్వు పాడిందే పాడుతున్నావు. మరి నీవు పాడేటువంటి కుహు కుహు రాగాలను విని నాలాంటి ఎవరైనా శ్రోతలు విని ఆహా ఓహో అని మెచ్చుకోవటమే తప్ప, ప్రశంసించడమే తప్ప, అభినందించడమే తప్ప నీకు 116 కానుకగా బహుమానంగా ఎవరైనా ఇస్తారానే కోకిల? ఎవరు ఇవ్వరు. ఆహా ఓహో ఈ కోకిల యొక్క రాగాలు ఎంత వినసొంపుగా ఉన్నాయి, వీణుల విందుగా ఉన్నాయి అని చెప్పేసి ఎవరైనా మైమరిచిపోతే మైమరిచిపోవచ్చేమో, కానీ నీకు 116 ఎవరైనా కానుకగా ఇస్తారా అనే కోకిల? ఇవ్వరు అంటుండు కవి. ఇంకా ఏమంటున్నాడు, ఓ కోకిల నువ్వు కుహు కుహు అన్నప్పుడల్లా నీ నోటి నుంచి ఒక మినీ కవిత రాలిపడ్డట్లుగా నాకు అనిపిస్తుంది అంటుండు. ఒక 3-4 వాక్యాల్లో ఉండేటువంటి చిన్న కవితను 25-30 అక్షరాలలోపు ముగిసేటువంటి కవితను మినీ కవిత అంటాం. నువ్వు కుహు కుహు అని కూసినప్పుడల్లా అన్నప్పుడల్లా ఒక మినీ కవిత నీ నోటి నుంచి రాలిపడినట్లు, అది నా చెవిన పడినట్లు నాకు అనిపిస్తుందమ్మా కోకిల అని చెప్పి కవి అంటుండు. నీ గలమే ఒక మధుర కవితల క్యాసెట్ లా కనిపిస్తుంది అంటుండు కవి. నీ యొక్క వినసొంపైనటువంటి ఆ గలము నుంచి వచ్చేటువంటి, ఆ స్వరము నుంచి వచ్చేటువంటి, ఆ గొంతు నుంచి వచ్చేటువంటి కుహు కుహు రాగాల ధ్వనులు ఒక మధుర కవితల క్యాసెట్లా, ఒక తీయనైనటువంటి వినసొంపైనటువంటి కవితల క్యాసెట్లా నాకు అనిపిస్తున్నాయి అంటుండు. ఇంకా ఏమంటున్నాడో తెలుసా కవి, కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్లు ఎందుకే ఈ వేళ కూస్తున్నావు? కొత్త బిచ్చగాడు ఏలా పాలా లేకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రంలో అపరాత్రి అర్ధరాత్రి అన్న తేడా లేకుండా మరి భిక్షాపాత్ర పట్టుకొని వీధుల్లో తిరిగినట్లుగా ఎందుకే నువ్వు వేళ కాని వేళలో సమయము కాని సమయంలో కుహు కుహు అని చెప్పేసి కూస్తున్నావు అని చెప్పేసి కోకిలను ప్రశ్నిస్తున్నాడు మన కవి రామచంద్రాచార్యుడు గారు. ఓహో ఏడాది పాటు సాగిన మౌన వ్రతానికి ఉద్యాపన చేస్తున్నావా? ఓహో ఏడాది పాటు నువ్వు మౌనవ్రతంలో ఉంటావు. ఈ వసంతకాలంలోనే కదా నువ్వు స్వేచ్ఛగా ఎంతో అనుభూతికి లోనై కుహు కుహు అని చెప్పేసి కూసేది. ఓహో అంటే ఏడాది పాటు నువ్వు చేసిన మౌన వ్రతానికి ఉద్యాపన చేస్తున్నావా? అంటే నీ మౌన వ్రతాన్ని ముగిస్తున్నావా? నీ మౌన వ్రతానికి స్వస్తి పలుకుతున్నావా? నీ మౌన వ్రతాన్ని ముగించి కుహు కుహు అని చెప్పేసి పాడుతూ మరి నీ యొక్క నోటిని తెరుస్తున్నావా అని చెప్పేసి కవి అంటున్నాడు. అంటూ ఇంకేమంటున్నాడు, అవును మరి నువ్వు నోరు మూసు కూర్చుంటే ఎవరు నిన్ను గుర్తిస్తారు? అవునే కోకిల, ఈ కోటాను కోట్ల జీవరాశులలో నువ్వు ఒక చిన్న పక్షివి. మరి అలాంటి నువ్వు నోరు మూసు కూర్చుంటే నిన్ను ఎవరైనా గుర్తిస్తారా? ఐడెంటిఫై చేస్తారా? చేయరు కదా. ఓహో నీ గుర్తింపు కోసం ప్రాకులాడుతూ నువ్వు కుహు కుహు అని కూస్తున్నావా? ఓహో తప్పేమీ లేదులే అని అంటూ మా కవులు ఆవాహన చేసుకోవడం తప్ప, అమ్మ నిన్ను మా కవులు ఆవాహన చేసుకొని నీ గురించి కథలో కవితలో రాయటం తప్ప ఒక చిలుకలాగా, హంసలాగా, నెమలిలాగా ఏ దేవుళ్ళైనా నిన్ను వాహనం చేసుకుంటారా? చేసుకోరు కదా అని చెప్పి కవి అంటుండు. చూడండి, సరస్వతి వాహనం చిలుక, బ్రహ్మదేవుడి వాహనం వచ్చేసి హంస, కుమారస్వామి వాహనం వచ్చేసి నెమలి. అంటే సరస్వతి మాత చిలుకను వాహనంగా చేసుకుంది, సాక్షాత్ ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు హంసను వాహనంగా చేసుకున్నాడు, కుమారస్వామి నెమలిని వాహనం చేసుకున్నాడు. కానీ అమ్మ
ఓ కోకిల, నిన్ను వాహనంగా చేసుకునే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. ఓహో, నువ్వు గుర్తింపు కోసం కుహు కుహు అని కూయడంలో తప్పేం లేదు, లేకపోతే ఈ సమాజం నిన్ను గుర్తించదు అని చెప్పేసి కవి అంటూ ఇంకా ఏమంటున్నాడు, కోకిల ఏ రంగులో ఉంటుంది? నల్లని రంగులో ఉంటుంది కదా. నల్లని వాళ్ళ బ్రతుకు ఎప్పుడు ఈ సమాజంలో ఇంతే అంటుండు. ఓ కోకిల, నల్లని వాళ్ళను ఈ సమాజం ఎప్పుడు కూడా గౌరవించదు, చిన్న చూపు చూస్తుంది, హవయేళన చేస్తుంది అని చెప్పేసి కవి అంటూ సమాజంలో అణగారిన వర్గాలు కూడా మరి ఈ సమాజంలో చిన్న చూపు చూడబడతారు, వారికి సరైన గౌరవం దొరకదు, గుర్తింపు దొరకదు. ఈ సమాజంలోని అగ్రవర్ణాలు ఈ సమాజంలోని అణగారిన వర్గాల్లోని ప్రతిభావంతులను గుర్తించరు. అలాగే నల్లని దానివైనటువంటి కోకిల, నీ యొక్క ప్రతిభను ఈ సృష్టిలో ఈ సమాజంలో ఎవరు గుర్తించరు అని చెప్పేసి కవి అంటూ, మరో విధంగా దేవతలు కూడా మరి నీలాంటి పక్షి యొక్క ప్రతిభను గుర్తించరు అని చెప్పేసి ఆయన హిందూ ధర్మం పైన కూడా వ్యంగ్యంగా అస్త్రం సంధిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. ఇంకా ఏమంటున్నాడు కవి, కోకిల నాకు తెలుసు, ఎవరో సన్మానించాలన్న ఆశ నీకు లేదు అంటుండు. ఎవరో నీకు సన్మానాలు చేయాలి, సత్కారాలు చేయాలి అనే కోరిక నీకు లేదు కోకిల, నాకు తెలుసు నీ మనసు. నీకు పై రవి మార్గం తప్ప, అంటే నీకు ఆ సూర్యుని యొక్క విద్యుక్త ధర్మం పట్ల, ఆ సూర్యుని యొక్క విధి పట్ల నీకు ఆలోచన ఉందే తప్ప నీకు భైరవి మార్గం తెలియదు అంటున్నా. అంటే నీకు ఎవరి చేతనో రికమెండేషన్లు చేయించుకునేటువంటి ఆలోచన లేదు, సిఫారసులు చేయించుకునే ఆలోచన నీకు లేదు, నువ్వు ఈ సృష్టి ధర్మాన్ని గౌరవించేటువంటి దానివి అని చెప్పి కోకిలను అంటూ ఉన్నాడు కవి. కోకిలకు భైరవి మార్గం తెలియదు అంటుండు కవి. అంటే చూడండి, మనం ఏదైనా అధికారం పొందాలన్నా, ఏదైనా మరి అధికారంలో ఉన్న వారి దగ్గర, పదవుల్లో ఉన్న వారి దగ్గర మన పనులు చక్కబెట్టుకోవాలన్నా మనం పెద్దవారి యొక్క రికమెండేషన్లను కోరుతాం. వాళ్ళ ద్వారా సిఫారసు చేయించుకొని మనం పెద్ద పెద్ద పదవులు పొందడం, లేదా మనకు కావాల్సిన పనులు చేయించుకోవడం అనేది జరుగుతుంది మనలో చాలామంది. కానీ అలా భైరవీలు చేసే తత్వం కోకిలకు లేదు అని చెప్పేసి కవి ఈ కవితలో చెప్తున్నాడు. ఎంత చక్కటి వాక్యాలు ఇక్కడ పొందుపరిచాడు కవి చూడండి. కోకిల నాకు తెలుసు, ఎవరో సన్మానించాలన్న ఆశ నీకు లేదు, పై రవి మార్గం తప్ప, అంటే పైన ఉన్న సూర్యుడి యొక్క ధర్మం తప్ప, అక్కడ మార్గం అంటే ధర్మం తప్ప నీకు భైరవి మార్గం తెలియదు. అంటే నీకు రికమెండేషన్లు తెలియదు, సిఫారసులు చేయించుకోవడం తెలియదు, నీ స్వశక్తినే నమ్ముకుంటావు, నీ యొక్క స్వీయ ప్రతిభనే నీవు నమ్ముకుంటావు. ఈ సమాజం నీ ప్రతిభను గుర్తించకపోయినా సరే నీవు స్వేచ్ఛగా నీకు నచ్చినట్లుగా జీవిస్తూ కుహు కుహు రాగాలు తీస్తూ ఉంటావు అని చెప్పేసి కవి అంటూ ఇంకా ఏమంటున్నాడు, ఓ కోకిల, దైవం ఇచ్చిన కళను గలం విప్పి ప్రదర్శిస్తున్నావు, తప్పేం లేదు. నీకు ఈ యొక్క తీయనైనటువంటి స్వరం అనేది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం, ఈ తీయనైనటువంటి గలం అనేది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ యొక్క మరి స్వర కళను నీవు ప్రదర్శిస్తున్నావు, తప్పేమీ లేదు కోకిల అని చెప్పి కవి అంటుండు. ఇంకా ఏమంటున్నాడు, మావి చివుళ్ళు మేస్తేనే నీవింత మధురంగా కూస్తున్నావు కోకిల, నువ్వు మామిడి చిగురు తిని, మామిడి పూత తిని నీవు ఇంత తీయగా కుహూ కుహూ అని చెప్పేసి చక్కటి ధ్వనులను నువ్వు వెలువరిస్తున్నావు. మావి పళ్ళు తిన్నా కరుపు పూతలే కూస్తున్నాము మేము అంటుండు. మేము మామిడి పళ్ళు తింటాము, కానీ మేము పరుషపు మాటలే, కఠినమైన మాటలే మాట్లాడుతున్నాం మేము. నీవు మామిడి చిగురు మాత్రమే తిని తీయనైన పలుకులు పలుకుతున్నావు, కానీ మేము ఆ మామిడి చిగురు, మామిడి పూత మామిడి కాయగా మారితే మేము ఆ మామిడి కాయలు తింటున్నాం, కానీ నీ అంత మధురంగా మేము మాట్లాడలేకపోతున్నాము. మేము పైగా కరుపు మాటలు, కఠినపు మాటలు, పరుషపు మాటలే మా యొక్క గొంతు నుంచి వెలువడుతున్నాయి, పరుషపు మాటలే మేము మాట్లాడుతున్నాం అని చెప్పి కవి అంటూ ఉన్నాడు. ఆహారంలో ఏముందే కోకిల, చూడండి, అబ్బాబ్బాబ్బా, ఆహారంలో ఏముందే కోకిల, ఆ సంస్కారంలో ఉంది, కానీ తీసుకునే ఆహారం ఏముంది కోకిల, మనిషి మనసులో ఉండే సంస్కారంలో ఉంటుంది, కానీ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది తీసుకునే ఆహారంలో ఏముందిలే కోకిల అని చెప్పి కవి కోకిలను ఉద్దేశించి చక్కటి కవితను, ఆ కోకిల యొక్క కుహు కుహు ధ్వనులు విన్నప్పుడు తన మనసులో కలిగిన అనుభూతులకు అక్షర రూపాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. ఇంకా చూడండి,
కోకిలా, ఓ కోకిలా, నీకు ఇల్లు లేదు, వాకిలి లేదు, బరువు బాధ్యతలు అసలే లేవు. నాలాగా బస్సు కోసం ఎదురు చూడాల్సిన పని అంతకంటే లేదు. కోకిలా, నీకు ఇల్లుందా? లేదు. ఇల్లే లేని దానికి వాకిలి ఉంటుందా? వాకిలి లేదు. ఇక నీకు బరువు బాధ్యతలు ఉన్నాయా? కుటుంబం ఉందా? లేదు. అన్నింటికి మించి నాలాగా బస్సు కోసం ఇలా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉందా? లేదు. ఆకులు అలములు మేసుకుంటూ, ఆకులు తీగెలు మేసుకుంటూ, హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆకాశంలో విహరిస్తూ నీవు జీవిస్తావు. ఆకాశంలో విహరించే రాగాల దొరసానివి నీవు అంటుండు. ఆకాశంలో విహరించేటువంటి రాగాలు తీసే దొరసాని అంటుండు కవి కోకిలను. గుర్తుంచుకోవాలి బాగా. చార్మినార్ కొమ్ము మీద వాళ్తావు. నీకేంటి కోకిల, నువ్వు స్వేచ్ఛాజీవివి, స్వేచ్ఛా విహంగానివి. నీవు చార్మినార్ కొమ్ము మీద వాళ్తావు. నౌబత్ పహాడ్ రొమ్ము మీద కాలు ఊనుతావు. నౌబత్ పహాడ్ అనేటువంటి కొండ మీద కూడా నీ యొక్క కాలు ఊనుతావు. కాలు ఊనుతావు అంటే అక్కడ కూడా నీవు కూర్చుంటావు. మత విద్వేషాలు రక్తం చిందే చోట, మతాల పేరుతోటి ఒకరినొకరు కొట్టుకున్నప్పుడు రక్తము చిందే ప్రదేశంలో కూడా నీవు సరిగమల రాగ రక్తిమల ఆరబోస్తావు అంటుండు కవి. వర్ణ వర్గ విభేదము లేని స్వేచ్ఛాపూరిత సమతా విహంగానివి నీవు అంటుండు. నీకు తెలుపు నలుపు అనేటువంటి వర్ణభేదం లేదు. ఎక్కువ కులము తక్కువ కులము అనేటువంటి వర్గ విభేదాలు లేవు. అదేవిధంగా నీకు కుల మత భేదాల యొక్క ప్రస్తావన నీలో లేదు. నీవు స్వేచ్ఛాపూరిత సమతా విహంగానివి అంటుండు. నువ్వు సమానత్వాన్ని కోరేటువంటి, ఈక్వాలిటీని ఆశించేటువంటి పక్షివి నీవు అంటుండు. విహంగము అంటే ఏంటి? పక్షి. ఓకేనా? నీ జాతి సమైక్యతను అర్థం చేసుకోలేక నీవు జాతి సమైక్యతను కోరుతావు. కులమత భేదాలు ఉండకూడదు అని చెప్పేసి కోరుతావు. మరి ఎరుపు నలుపు తెలుపు నలుపు అనేటువంటి వర్ణ విభేదాలు ఉండకూడదు అని చెప్పి నువ్వు కోరుతావు. అలాంటి నీ మధుర వాక్కుల్ని, అంటే నీ యొక్క తీయనైనటువంటి మాటల్ని భరించలేక ఆ కాకులు నిన్ను దూరంగా తరిమి కొడతాయి అంటుండు. మంచి మాటలు ఎవరికి రుచిస్తాయి అని చెప్పి వ్యంగ్యంగా దిప్పిపొడుస్తుండు కవి. అయినా ఈ లోకంలో మంచి చెప్పేవారి మాటలు ఎవరికి కూడా మరి జీర్ణం కావు, ఎవరు కూడా వాటిని స్వీకరించలేరు అని చెప్పేసి అంటుండు. పెంచి పోషించే వాళ్ళ చేతనే దూరం కొట్టబడే అభాగ్యురాలివి అంటుండు. ఈ కోకిల అనేది, కోకిల యొక్క గుడ్లను కోకిల తీసుకువెళ్ళి కాకి యొక్క గూడులో ఉంచడం జరుగుతుంది. ఆ కాకి పొదిగి, కాకి గుడ్లతో పాటు కోకిల గుడ్లను కూడా కాకి పొదిగి పిల్లలు చేయడం జరుగుతుంది. ఆ యొక్క కాకి పిల్లలతో పాటు పెరిగి పెద్దవుతున్నటువంటి కోకిల యొక్క స్వరాన్ని విన్నటువంటి కాకులు, ఓహో ఇది మన జాతి పక్షి కాదు, ఇది బహుశా మన శత్రువు అయి ఉండొచ్చు, మనకేమైనా అపాయం తలపెడతదేమో ఇది అని చెప్పి కోకిలను దూరంగా తరిమివేయడం జరుగుతుంది. అలా పెంచి పోషించిన కాకుల చేతనే నువ్వు దూరంగా కొట్టబడే తరిమివేయబడే దురదృష్టవంతురాలివి అంటున్న కవి. అభాగ్యురాలివి అంటే దురదృష్టవంతురాలివి అని చెప్పేసి అర్థం. ఇంకా చూడండి, కోకిల అటు చూడు, ఆ పెద్ద కోకిలకు నీ మీద ఎందుకే అంత ద్వేషం? నువ్వు కుహు కుహు అంటే అది కుహు కుహు అని నీతో పోటీ పడి కూస్తుంది. కోకిల అటు చూడు, ఆ పెద్ద కోకిలకు ఎందుకే నీ మీద అంత అసూయ, అంత ద్వేషం? నువ్వు చక్కగా కుహు కుహు అని వీణుల విందుగా నువ్వు కూస్తూ ఉంటే అది కూడా అసూయతోటి ద్వేషంతో నీతో పోటీపడి అది కూడా కుహు కుహు అని కూస్తుందే కోకిల. ఓహో, ప్రతిభకు వర్ణభేదం లేనట్లే. అంటే ఎక్కువ కులం వారిలోనే కాదు, తక్కువ కులం వారిలో కూడా గొప్ప ప్రతిభ గల వారు ఉంటారు. అంటే అన్ని కులాల వారిలోనూ ప్రతిభకు కొదువ లేనట్లే తక్కువ కులాల వారిలో కూడా గొప్ప ప్రతిభ గలవారు ఉన్నట్లే ఈర్ష్యాద్వేషాలకు కూడా వయోభేదం లేదే కోకిల. అంటే ఎదుటి వ్యక్తిని చూసి అసూయ ద్వేషం కలగడంలో కూడా వయస్సు భేదం అనేది లేదు. చిన్నవారిలో ఉన్న ప్రతిభను చూసి కూడా పెద్దవారు అసూయ పడతారే, ద్వేషిస్తారే కోకిల.
దానికి చక్కని నిదర్శనం. ఇప్పుడు నువ్వు కుహు కుహు అని కూస్తుంటే ఆ పెద్ద కోకిల కూడా నీతో పోటీ పడి అసూయతో ద్వేషంతో కుహు కుహు అని చెప్పి కూస్తుందే కోయిల. ఓహో, ప్రతిభకు వర్ణభేదం లేనట్లే అసూయకు కూడా వయోభేదం లేదా అని చెప్పి కవి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు కవి? కోకిలా, ఓ కోకిలా, నీవెంత పాడినా నీ పాటను నీ పాటును గుర్తించదు ఈ విశ్వవిద్యాలయం అని చెప్పి అంటుండు కవి. కోకిల, నువ్వు ఎంత బాగా పాడినా నీ పాటని నీ పాటుని అంటే నీ యొక్క కష్టాన్ని గుర్తించదు ఈ విశ్వవిద్యాలయం అంటుండు. ఇక్కడ విశ్వవిద్యాలయం అని ఈ ప్రపంచాన్ని అన్నాడు. ఓ కోకిల, నువ్వు ఎంత బాగా పాడినా నీ పాటను నీ యొక్క స్వరాన్ని నీ స్వరంలోని తీయదనాన్ని అదేవిధంగా నీ యొక్క బాధలని ఈ ప్రపంచం గుర్తించదు అని చెప్పేసి అంటూ ప్రపంచాన్ని ఇక్కడ ఏమని కవి మరి వర్ణించడం జరిగిందంటే విశ్వవిద్యాలయం అన్నాడు. నిన్ను గుర్తించడానికి జాతీయ పక్షివి కాదు నువ్వు. నిన్ను గుర్తించడానికి నువ్వు జాతీయ పక్షివా? నువ్వు జాతీయ పక్షివా కాదు కదా, కాదు. పోనీ నువ్వు ధవల పారావతానివా? నువ్వు తెల్లని పావురానివా? కాదు కదా, కాదు. పోనీ ప్రజల చేత మొక్కబడే పాలపిట్టవా అంటే పాలపిట్టవు కూడా కాదు. దసరా పండుగ సందర్భంలో మనం పాలపిట్టను చూసి నమస్కరించుకుంటాం. మరి నువ్వు ప్రజల చేత మొక్కబడే పాలపిట్టవా అంటే కాదు. అంటే నువ్వు తెల్లని పారావతానివి కావు, అంటే పావురానివి కాదు, జాతీయ పక్షివి కాదు, పాలపిట్టవు కాదు. అందుకనే ఈ సమాజం నిన్ను గుర్తించడం లేదు. నీ పాటలోని తీయదనాన్ని, నీ జీవితంలోని పాటలని అంటే కష్టాలని ఈ సమాజం గుర్తించదు అని చెప్పి అంటూ ఈ సమాజంలో అణగారిన వర్గాల యొక్క ప్రతిభను ఈ సమాజంలో అగ్రవర్ణాల వారు గుర్తించరు అని, అదేవిధంగా వారి పాటలని, వారి కష్టాలని, వారి సమస్యలను కూడా మరి అగ్రవర్ణాల వారు గుర్తించరు అని చెప్పేసి కవి అంటూ ఉన్నాడు. అదేవిధంగా తక్కువ కులాల వారిలో ప్రతిభ గల వారిని చూసి అసూయ ద్వేషాలను పెంచుకుంటారు అగ్ర కులాల వారు అని చెప్పి కూడా కవి తన మనసులోని భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు. ఇంకా ఏమంటున్నాడు? ఇవన్నీ చెప్తూ అందుకే ఈ పట్టణంలో ఎందుకే, రా పోదాం మా పల్లెకు, అక్కడ పచ్చని చెట్టే నీకు కట్టని వేదిక, పైరగాలే నీకు పెట్టని మైపు అని చెప్పేసి అంటుండు. ఓ కోకిల, పట్నంలో ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఇక్కడ నువ్వు కుహు కుహు రాగాలు పూయడం ఎందుకే, నాతో రా పోదాం మా పల్లెకు, అక్కడ పచ్చని చెట్లు ఉంటాయి, ఆ పచ్చని చెట్లే నీకు కట్టనటువంటి ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ చేయనటువంటి స్టేజ్ లాంటివి అవి. నువ్వు ఏ చెట్టు మీదనైనా వాడచ్చు, హాయిగా కుహు కుహు అని చెప్పి నువ్వు రాగాలు తీయవచ్చే కోకిల. అందుకే ఈ పట్టణంలో ఎందుకే, రా పోదాం మా పల్లెకు అని చెప్పి కవి అంటుండు. పైరగాలే నీకు పెట్టని మైపు అంటుండు కవి. అక్కడ చక్కటి పైరగాలి వీస్తుంది, అక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి వీస్తుంది, పంట చేల మీదుగా వచ్చేటువంటి ఆ పైరగాలి నీకు పెట్టని మైపు లాంటిది. చూడండి, మనం ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు మన యొక్క వాయిస్ సుదూర ప్రాంతానికి వినపడటం కోసం మైకులు ఏర్పాటు చేస్తాం. మనం ఒక చోట కూర్చొని నెమ్మదిగా మాట్లాడే మాట చాలా వీధులకు వినిపించడానికి, చాలా ప్రదేశానికి వినిపించడానికి మైకును ఉపయోగిస్తాం. ఓ కోకిల, నీకు పల్లె ప్రాంతంలో వీసే పైరగాలే పెట్టని మైకు లాంటిది అంటుండు. ఆ పైరగాలి వీసే దిశలో నీ కుహు కుహు రాగాలు చక్కగా విస్తరిస్తాయి, అందరికీ వినిపిస్తాయి, పల్లె ప్రజలు నిన్ను చక్కగా ఆదరిస్తారు. రా పోదాం మన పల్లెకు, రా పోదాం మా పల్లెకు అని చెప్పి కవి కోకిలను మన పల్లె ప్రాంతానికి ఆహ్వానిస్తున్నాడు. కల్లా కపటం ఎరుగని పల్లె ప్రజలే నిన్ను గుర్తించే శ్రోతలు అంటే లిజనర్స్, వినేవారు. పల్లె ప్రజలు కల్లా కపటం తెలియని వారు, అబద్ధం ఆడటం తెలియని వారు, మోసగుణం లేనివారు పల్లె ప్రజలు. ఆ కల్లా కపటం ఎరుగనటువంటి, ఆ మోసగుణం లేనటువంటి, ఆ యొక్క అబద్ధం చెప్పే తత్వము లేనటువంటి పల్లె ప్రజలే నీ కుహు కుహు రాగాలను విని గుర్తించే, నిన్ను గౌరవించే మంచి శ్రోతలే కోకిల. మంచి లిజనర్స్, వాళ్ళు చక్కగా వింటారు నీ కుహు కుహు రాగాలను విని నిన్ను వారు ఆదరిస్తారు కోకిల. రా పోదాం మా పల్లెకు, ప్రతి కొమ్మ నీ కళా కౌశలంతో పులకించిపోవాలి. ఓ కోకిల, నువ్వు రా మా పల్లెకి,
అక్కడ నువ్వు ఒక్కొక్క చెట్టు కొమ్మ మీద కూర్చొని కుహు కుహు అని చెప్పేసి రాగాలు తీస్తూ ఉంటే నీ యొక్క రాగాల ధ్వనులతోటి నీ కుహు కుహు అనేటువంటి వీణుల విందైనటువంటి రాగాలతోటి ప్రతి కొమ్మ కూడా పులకించిపోతుంది, ఆనందపడిపోతుంది. రా కోకిల మా పల్లెకు పోదాం అని చెప్పి కవి అంటుండు. ప్రతి చెట్టు నీ కమ్మని రాగంతో సంగీత నిలయమైపోవాలి. నీ కమ్మని కుహు కుహు అనే రాగాలతోటి ప్రతి చెట్టు సంగీత నిలయంగా మారిపోవాలి. నా మాట విని రావే కోకిల పోదాం మా పల్లెకు అని చెప్పి కవి అంటూ ఉన్నాడు. ప్రతి గుండె ప్రతి గూడు నీ మధుర గీతాలతో నిండిపోవాలి. రా కోకిల మా పల్లెకు పోదాం అని చెప్పి కవి ఆ యొక్క కోటి సెంటర్లో బస్సు కోసం ఎదురు చూసేటువంటి సమయంలో తనకు వినిపించినటువంటి కోకిల యొక్క కుహు కుహు రాగాలను విని స్పందించి మధురానుభూతులకు లోనై వెంటనే వాటిని అక్షర రూపంలో తీసుకొచ్చి కోకిల ఓ కోకిల అనే పేరుతోటి చక్కని కవితను మనకు అందించడం జరిగింది రామచంద్రాచార్యులు గారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు మిత్రమా. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క వీడియోలు చూస్తున్న వారైతే, మా ఛానల్ని వీక్షిస్తున్న వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కండి. ధన్యవాదములు.